శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శతభిషం నక్షత్రం 24వ నక్షత్రం. ఇది రాహుగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత వరుణదేవుడు. ఇది రాక్షస గణం. జంతువు అశ్వం. ఈ నక్షత్రానికి రాజ్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులుంటారు. ఈ నక్షత్ర జాతకులు స్నేహితుల నుండి ఏ విధమైన ఉపయోగాలు ఆశించరు. ఈ నక్షత్ర జాతకులకి సహోదరి వర్గంతో న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ నక్షత్ర జాతకులు ఎగుమతి వ్యాపారంలో బాగా రాణిస్తారు. అలాగే రవాణా వ్యాపారం కూడా వీరికి కొంతకాలం బాగా కలిసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, వ్యాపారవేత్తలుగా ఈ నక్షత్ర జాతకులు బాగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలు, చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తి వలన ఈ నక్షత్ర జాతకులు బాగా లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం మరియు సంపాదన లేకపోవడం వలన కొంతకాలం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. శని యొక్క మహర్దశలో ఈ నక్షత్ర జాతకులు స్థిరత్వాన్ని సాధిస్తారు. వీరి యొక్క రాజకీయ వ్యూహం బాగా ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఆర్థిక సహాయం చేస్తూనే ఉంటారు. సంతానం నుండి మంచి స్థితిని శతభిష నక్షత్ర జాతకులు పొందే అవకాశం ఉంది. అలాగే సంతానం కోసం జీవితంలో ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. ఈ నక్షత్ర జాతకులకి కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెనుక ఒకటి అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆత్మీయులతో అలమెరికలు ఏమీ లేకుండా మెలగడం వలన ఈ శతభిషం నక్షత్ర జాతకులకి మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం ఈ రెండూ కూడా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి. బాల్యం కొంతకాలం జరిగిన తరువాత వీరికి జీవితంలో సౌఖ్యం లభిస్తుంది. వీరి యొక్క జీవితం సాధారణంగా సమస్యలు ఏమీ లేకుండా సాగుతుంది. సత్యమేవ జయితే అనే సిద్ధాంతాన్ని ఈ శతభిషం నక్షత్ర జాతకులు బాగా విశ్వసిస్తారు. సత్యం కోసం జీవితాన్ని సైతం పణంగా పెడతారు. ఈ నక్షత్ర జాతకులకి జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలున్నాయి. వీటి వలన ఇతర వ్యక్తులతో తగాదాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నక్షత్ర జాతకులు మతపరంగా ఉంటారు. అలాగే వీరికి ధైర్య సాహసాలు బాగా ఉంటాయి. ఏదైనా చేయాలని సంకల్పిస్తే దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. ఈ శతభిషం నక్షత్ర జాతకులు తమ బాధ్యతలను తెలుసుకుని వాటిని సరిగ్గా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు రాజకీయాల నుండి ప్రేరణ పొంది రాజకీయ చతురతతో నైపుణ్యాన్ని సాధిస్తారు. ఎక్కువగా శారీరక శ్రమ చేయడానికి ఈ శతభిషం నక్షత్ర జాతకులు విశ్వసించరు. దానికి బదులుగా మెదడుని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకి స్వంతంగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉండడం వలన భాగస్వామి కంటే స్వేచ్ఛగా, విడిగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరి యొక్క ప్రవర్తన కాస్త సోమరితనంగా అనిపిస్తుంది. అలాగే ఈ శతభిషం నక్షత్ర జాతకులు కాస్త వినోదాత్మకంగా కూడా ఉంటారు. వీరు జీవితాన్ని పూర్తిగా ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. ఈ నక్షత్ర జాతకులు యంత్రంలా పనిచేయడానికి ఇష్టపడరు. జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎటువంటి సమస్య వచ్చినా ఈ శతభిషం నక్షత్ర జాతకులు భయపడరు. దానికి బదులుగా ప్రతి సమస్యని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. నమ్మకం మరియు శక్తి ఈ శతభిషం నక్షత్ర జాతకులకి బలాన్ని చేకూరుస్తాయి. వీటి వలన ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులలోనైనా
విజయం సాధించడానికి దోహదపడుతుంది. ఇది వీరి యొక్క జీవితంలో ఒక ప్రత్యేక లక్షణంగా ఉంటుంది. ఎవరైనా వీరిని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తే వారిని ఖచ్చితంగా ఓడిస్తారు. వీరికి సహజంగా కోపం రాదు. ఒకవేళ వీరికి కోపం వచ్చినట్లయితే దానిని నియంత్రించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ నక్షత్ర జాతకులు సుమనస్కులు మరియు తెలివైన వారు. వీరికి క్షణాల్లో కోపం మాయమవుతుంది. ఏదైనా చేయాలని ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత ఇక వీరు వెనక్కి తిరిగి చూడరు. వీరికి నైపుణ్యం ఉండడం వల్ల జీవితంలో అన్ని రంగాలలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఎవరితోనైనా ఈ నక్షత్ర జాతకులు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిని వీరు ఎగతాళి పట్టిస్తారు. ఈ నక్షత్ర జాతకులు ఆడంబరాలను బాగా ప్రదర్శించడానికి ఇష్టపడతారు. విషయాలను గుర్తుంచుకునే శక్తి వీరికి అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరు దేనినైనా ఒకసారి చదివినట్లయితే దానిని చాలా కాలం గుర్తుంచుకుంటారు. ఈ నక్షత్ర జాతకులలో సాహిత్యపరమైన నైపుణ్యాలుంటాయి. దీనివల్ల వీరు అనతి కాలంలోనే చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వీరి యొక్క మంచి స్వభావం వల్ల కూడా వీరు పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ఈ నక్షత్ర జాతకులు అత్యున్నత అవకాశాలను సాధించే అవకాశం ఉంది. ఈ శతభిషం నక్షత్ర జాతకులు సైకాలజీ మరియు టచ్ థెరపీ వంటి రంగాలలో బాగా నైపుణ్యాన్ని సాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రంపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ రంగంలో వీరు నిపుణులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వైద్య రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఉంది. ఈ నక్షత్ర జాతకులకి అనుకూలమైన వృత్తులలో ఎలక్ట్రీషియన్, వ్యోమగామి లేదా జ్యోతిష్కుడు, పైలట్, సైనిక శిక్షణ, టెలివిజన్ సంబంధిత రచనలు, సినిమా నటుడు లేదా కళాకారుడు, ఛాయాగ్రాహకుడు, గురువు లేదా సైన్స్ రచయిత, అణుభౌతిక సంబంధిత పనులు, ఔషధ పనులు, వైద్యుడు లేదా శస్త్రచికిత్స నిపుణుడు, పెట్రోలియం సంబంధిత పనులు, యోగ శిక్షణ, ఆవిష్కర్త మొదలైనవి ఉంటాయి. వీరి యొక్క ఉదార స్వభావం వలన ఎల్లప్పుడూ ఇతరులకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ నక్షత్ర జాతకులు అనేక మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల నుండి ఈ శతభిషం నక్షత్ర జాతకులు సంపూర్ణ ప్రేమని పొందుతారు. వీరి యొక్క జీవిత భాగస్వామిని వీరు బాగా ప్రేమిస్తారు. కాబట్టి వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతృప్తికరంగా సాగుతుంది. ఈ నక్షత్ర జాతకులు కుటుంబం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. అలాగే పెద్దలకి చాలా గౌరవాన్ని అందిస్తారు. ఈ నక్షత్ర జాతకుల యొక్క జీవిత భాగస్వామి మంచిని చేసి దానిని మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేవు. ఈ శతభిషం నక్షత్ర జాతకులకి అదృష్ట సంఖ్యలుగా 4 మరియు 8 ఉంటాయి. వీరికి కలిసొచ్చే వారాలు సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. శతభిషం నక్షత్ర జాతకులు అరటి చెట్టు లేదా కడిమి చెట్టుని పెంచడం ద్వారా శరీర పెరుగుదలకు సంబంధించిన మోకాళ్ల సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్ఠవం, చక్కటి ఉద్యోగం కొరకు మరియు జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఈ కడిమి చెట్టు లేదా అరటి చెట్టుల యొక్క పెంపకం బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి, శుభమస్తు.